హాయ్ నమస్తే. నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్, అదేవిధంగా నేడు కాంగ్రెస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ల ప్రెస్ మీట్. కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా కార్పొరేటర్లు అయితే ప్రెస్ మీట్ పెట్టారు, మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం చెప్తారు? గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి గౌరవ సీఎం గారిని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకొచ్చి సిటీ పైన మరి ముఖ్యంగా వరంగల్ ఒక షేప్ లేకుండా చరిత్రాత్మకమైన వరంగల్ 6 ముక్కలు చేసిండ్రు. అది కాకుండా అభివృద్ధిని నోచుకోకుండా లేదు. దయచేసి మీరన్నా చేయాలని సీఎం గారు రిక్వెస్ట్ చేయడం. అంటే తొలి రివ్యూ మీటింగ్ వరంగల్ పశ్చిమ జరిగింది. దాంట్లో బాగా ఎన్నో సమస్యలపైన 4.5 గంటలు సుమారు స్పష్టంగా అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి రివ్యూ మీటింగ్ చేసి ఒక ప్రణాళిక పరంగా డిపిఆర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాన్ని వచ్చిపోయి ప్రజలందరూ ప్రెస్ సోదరులందరూ మెచ్చుకుంటే దాన్ని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యేలు 3 కలిసి నిన్న చిల్లర బొల్లర మాటలు మాట్లాడితే దానికి వాళ్ళ ఆ సమయంలో 3 సార్లు ఎమ్మెల్యే అప్పుడు జరిగిన విషయాలన్నీ ప్రెస్ సోదరులకు మేము వివరించడం జరిగింది. 6 ముక్కలు 5 ముక్కలు అయినప్పుడు చరిత్రాంతకంగా వరంగల్ అప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఫండ్ మొత్తం హైదరాబాద్ పోతుంటే సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న వరంగల్ సండ్రి జైలు ముక్కలు చేసుకుపోయి ఇక్కడ ఉన్న డబ్బును తీసుకుపోయి పక్క కరీంనగర్ సిల్సిలా చేస్తా అంటే కూడా చప్పుడు చేయకపోలేదు. చేయి పెట్టి చూపెడతా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రభుత్వాలు వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ చేతులతోటి వాళ్ళు తీసుకొచ్చిన పేపర్లతో సహా వాళ్లకు గౌరవ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ గౌరవ చైర్మన్లు అందరికీ ప్రెస్ ద్వారా వాళ్లకు వివరించడం జరిగింది. రైట్, మనం చూస్తున్నాం. అమ్మ చెప్పండి, అంటే నిన్న మాజీ ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్ కి ఏం సంబంధం? నిన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో 3 నెలలు మనకి ఎలక్షన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా 4 నెలలే ఉంది. ఈ 4 నెలల్లో వాళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి వరంగల్ కార్పొరేషన్ మీద 4 గంటలు కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో? 10-20 సంవత్సరాలు వెనుకబడిపోయింది వరంగల్. దాన్ని మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని పిలిపించి సమీక్ష సమావేశం జరిపించారు. అదేవిధంగా లోకల్ కార్పొరేషన్ మీద చాలా అవకతవకలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి దాని మీద సీఎం గారు చర్చించడం జరిగింది. నేను స్వయంగా విన్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్ గురించి కానీ ప్రతిదీ ఈ కాంట్రాక్టర్స్ లేట్ చేయడము ప్రతిదీ, అదేవిధంగా అధికారులతో కూడా బాగా మాట్లాడారు. రేవంత్ పర్యటననే ఎందుకో ఇంత హైలైట్ చేయాల్సి వస్తుంది బీఆర్ఎస్ మాజీలు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేలు? ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేయలేని పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నాయని రాజేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సీఎం గారిని తీసుకొచ్చి ఈ అభివృద్ధి పైన జరుగుతున్న చర్చలను చూసి ఓర్వలేక ఎంబడెంబడే అధికారులతో మాట్లాడుతాను. డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది, ఎస్టిమేషన్స్ పోతున్నాయి. దాన్ని చూసి ఓర్వలేక అయ్యో మేం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారని ఈర్షతోటి కుట్ర పైన వాళ్ళపైన బురద చల్లుతున్నారు. ఇప్పుడున్న మా అప్పుడు ఉన్న టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు కార్పొరేటర్లో ఉన్నకు మున్సిపాలిటీలో ఫండ్ ఎంతున్నది? వాళ్ళు ఇప్పుడు 9.5 సంవత్సరాలు చేసిండ్రు కదా, ఫండ్ ఎంతున్నది? గగ్గోలు పెడుతున్నారండి. కాంట్రాక్టర్లు పనిచేస్తే కాంట్రాక్టర్లు బిల్లు రాక 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కట్టి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మన దగ్గర లేదా? దీనిపైన అందరూ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు దృష్టి పోతే ఎమ్మెల్యే గారు సీఎం గారు మినిస్టర్ గారు దృష్టి తీసుకపోతే ఆ రివ్యూ చేయడం జరిగింది. అతి త్వరలో సుమారు 6 నెలల్లో వరంగల్ రూపురేఖలు చేంజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధమవుతున్నది. డెవలప్మెంట్ మొత్తం చేసింది బీఆర్ఎస్. దాదాపు కాంగ్రెస్ ఇప్పుడు దాని డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అండి, ఎవరైనా కూడా డెవలప్మెంట్ ప్రక్రియ అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ట్యాక్స్ తోటి కట్టుకునే ప్రక్రియ. అది సొంత డబ్బుతోటి, ఉదాహరణకు సొంత డబ్బు కేటీఆర్ గారు వాళ్ళ నానమ్మ పేరు మీద అమ్మమ్మ పేరు సొంత డబ్బుతోటి కట్టించి అట్లా వీళ్ళు కట్టి ఉంటే ప్రశ్నించాలి. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ అనేది ఉండాలి. అది కలెక్టర్ ఆఫీస్ అనేది లేవు చరిత్ర. అంటే ఆ చరిత్రను
మాసివేసి మా చరిత్ర ఉండాలి అని ఒక కుట్రపూరితంగా జరిగింది. అప్పుడు కూడా విభజన సమయంలో కానీ ఫండే కానీ అప్పుడు డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు కూడా మేమందరం గగ్గోలు పెట్టినా కూడా ఎమ్మెల్యే గారే కానీ అప్పుడున్న ప్రభుత్వాలు మా మాట కూడా వినలేదు. అందుకోసమే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సమస్యలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి అప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 74 సంవత్సరాలు ఏం పని చేయలేదా? గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చదవలేదా? గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు డెలివరీ హాస్పిటల్లోకి పోలేదా? ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఇంజనీర్లు ఎంఆర్ఓ లెవెల్ చదువుకొని డెవలప్మెంట్ కాలేదా? మున్సిపాలిటీ ఎవరు కట్టిల్లండి? ఎంజిఓ ఎవరు కట్టిల్లండి? గత కలెక్టర్ ఆఫీస్ లెవెల్ కట్టిల్లండి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం పశ్చిమల కరెక్ట్ మనీ ఎడ్యుకేషన్ సంబంధించి సొంత బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? 15 సంవత్సరాలు తమరు చేసిండ్రు. సొంత హాస్పిటళ్లకు సొంత ప్లేసులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఫండ్ రిటర్న్ పోయింది? అవన్నీ మాకు పేపర్ పరంగా మాకు డాక్యుమెంట్ పరంగా ఉన్నది. అతి త్వరలో మీడియా ముందుకు మేము తీసుకొస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.